ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను మీ యాంకర్ శ్రావ్య. సిద్దిపేట జిల్లా గజ్వెల్లో కాంగ్రెస్ నాయకులు బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు మాజీ ఎంపీటీసీ కందూరి ఐలయ్య, 8వ వార్డు కౌన్సిలర్ గూగులోతు రమేష్, 12వ వార్డు కౌన్సిలర్ నరసింహారెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా R&R కాలనీలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కార్నర్ మీటింగ్లో జరిగిన అలజడి, బీఆర్ఎస్ మీద ప్రజలకు ఉన్న వ్యతిరేకత వల్ల నిరసనలో భాగంగా జరిగిన పరిణామంలో శాంతి భద్రతలను కాపాడే విషయంలో పోలీసులు జోక్యం చేసుకోవడం, కొందరు బీఆర్ఎస్ పార్టీ వారిపై కేసులు నమోదు కావడం, ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ మీద రుద్దడం భావ్యం కాదని, ఇటీవల కొందరు బీఆర్ఎస్ నేతలు అవాక్కులు చెవాక్కులు మాట్లాడారని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆదేశానుసారం క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తలుగా ఉన్నామని అన్నారు. ఇకనైనా బీఆర్ఎస్ పార్టీ వారు పద్ధతి మార్చుకోవాలని తెలిపారు. మీ ఛానల్ ద్వారా ఒకటి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాపై అక్రమ కేసులు చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఆరోపించడం జరిగింది. మున్సిపాలిటీ ఎలక్షన్లో భాగంగా బీఆర్ఎస్ వాళ్ళు కార్నర్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు R&R కాలనీ వాళ్ళతో అక్కడ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో మాకు ప్యాకేజీలు రాక మేము గుట్టకోవలం చెట్టుకోవలమైనాం, మమ్మల్ని తీసుకొచ్చి గజ్వెల్లో వేస్తే మమ్మల్ని ఎవరైనా చనిపోతే కూడా కాలేసి తండ్రికి కూడా వైకుంఠ ధామాలు లేవు, ఏం లేవని చెప్పి వాళ్ళకు ప్యాకేజీ అందలేని చెప్పి ఎంతో మంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోపాధిక్తులయ్యారు, బాగా కోపాలకు వచ్చారు. మళ్ళా హరీష్ రావు గారు మళ్ళా ఎలక్షన్లకు ఓట్లకు ఏ ముఖం పెట్టుకొని వస్తుండు, మాకు ఓట్లు ఏమని ఏ ముఖం పెట్టుకొస్తుండు, మాకు అన్యాయం చేసిండని చెప్పి అక్కడ ఉన్న R&R కాలనీ వాసులంతా కోపాధిక్తులై వాళ్ళ మీదకి పోవడం జరిగింది. పోయే క్రమంలో ఎవరికైనా బాగుంటుంది, కడుపుకోతుంటుంది, ఆ స్థానంలో ఉంటే ఆ కడుపుకోత ఎట్లుంటుంది అని చెప్పి, ఆ బాధ ఎట్లుంటుంది అని చెప్పి తెలుస్తుంది. కానీ ఆ కోపాలకు వాళ్ళు పోతే బీఆర్ఎస్ నాయకులు వాళ్ళపై దౌర్జన్యంగా మీ సంగతి చూస్తాం, మీ లెక్క చూస్తాం, మేమే చేస్తామని చెప్పి వాళ్ళపై దౌర్జన్యం చేసిందే కాక కాంగ్రెస్ నాయకులపై మాపై అక్రమ కేసులు పెట్టారు కాంగ్రెస్ నాయకులు అని చెప్పి అనడం ఎంతవరకు సమంజస విషయమో మరొక్కసారి వాళ్ళ హృదయపూర్వకంగా ఆలోచించుకోవాల్సింది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే R&R కాలనీకి అన్యాయం చేసిర్రో వాళ్ళు కోపాలకు వచ్చినంత మాత్రాన కాంగ్రెస్ నాయకులపై ఎందుకు అడ్జేస్తున్నారు? కాంగ్రెస్ నాయకులు అక్రమంగా కేసులు పెట్టారని చెప్తున్నావు, ఎక్కడ పెట్టారు అక్రమంగా కేసులు? ఎవరు పెట్టారు కాంగ్రెస్ నాయకులు మీపై? అనవసరంగా బురోజాలను ఎంతవరకు అది? ఇక్కడ ఉన్నటువంటి మా గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జి మా కాంగ్రెస్ నాయకులు నరసారెడ్డి గారు పెట్టారా మీపై? మా జిల్లా అధ్యక్షురాలు గారు ఆంక్షారెడ్డి గారు పెట్టారా మీపై? లేక మాకు ఇక్కడ ఉన్నటువంటి R&R కాలనీకి సంబంధించిన కౌన్సిలర్లు నరసన్న కావచ్చు, ఇక్కడ రమేష్ అన్న కావచ్చు, లేకపోతే నేను కందురైలో కావచ్చు, మీపై ఎక్కడైనా కాంగ్రెస్ నాయకులు మీపై కేసులు పెట్టారా? అనవసరంగా ప్రజలను మభ్య పెడుతూ ప్రజలను వేరే రకంగా ఆలోచింపజేస్తూ ఇటువంటి మాటలు మానుకోవాలని చెప్తున్నా. చూపి వీళ్ళు ఏమన్నా కేసులు పెడితే ఒక దగ్గర చర్చకు రా, ఎక్కడో మీ ప్లేస్ చెప్పండి, మేము కూడా వస్తాం, మేము ఎక్కడ కేసులు పెట్టినా ప్రూఫ్ తీసుకురా, మేము దేనికంటే దానికి సిద్ధంగా ఉంటాం అంటే మీరే ఫేస్బుక్ సాక్షిగా హరీష్ రావును కూడా మీరే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఫేస్బుక్ లో. ఇంతకుముందు కూడా హరీష్ రావు మంచోడు కాదని చెప్పి వ్యాఖ్యలు చేయడం మీ వంతే, మళ్ళా మంచోడాడు మీ వంతే, అవన్నీ ప్రూఫ్లు ఉన్నాయి మా దగ్గర. కానీ ఈరోజు మీ నోరు ఎటు పడితే అటు మాట్లాడడానికి, నోరుంది కదా అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడానికి ఇది పద్ధతి కాదని చెప్తున్నా. ఎందుకంటే ఒక సామెత ఉంది, మొగన్ని కొట్టి మొరబోయిందట. అన్ని శేషాలు వేసి శేషలంగ పనులన్నీ చేసి నన్నే పెట్టిన చెప్పి మళ్ళా మొరబోతే ప్రజలు ఏమనుకుంటారు? అటువంటి వ్యవహార శైలి మీ దగ్గర ఉందని చెప్పి నేను చెప్తున్నా. అదే ఏం మాట్లాడుతారు? 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మేము అక్రమ కేసులు ఒక్కటి కూడా పెడితే బతకపోరని చెప్తున్నావు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పాలనలో ఎన్ని అక్రమ కేసులు పెట్టారో కమిటీ వేస్తామా, మేము సిద్ధంగా ఉంటాం. ఈ గజ్వేల్ నియోజకవర్గంలో
బీఆర్ఎస్ నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టిరో నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధంగా ఉన్నారా? ఏ పోలీస్ స్టేషన్ అయినా ఎన్ని అక్రమ కేసులు పెట్టిరో చూపిస్తే నేను. కానీ ఇటువంటి తప్పుడు పనులు, తప్పుడు కేసులు వేసింది మీరు. ఈ రోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీపై మీరు నిందలు మొక్కడం. అవును, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు వేసింది, మంచి పనులు అని చెప్తావు. బీఆర్ఎస్ పాలన మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2 ఏళ్లలో ప్రజల్లో ఉంటున్నాం, ప్రజా సంక్షేమం గురించే పోరాడుతున్నాం, ప్రజలకు ఏదైతే బాగుంటుందో వాళ్ళని ప్రజల్లో ఉండినే సేవ చేస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మీకు ప్రజలు పాలన ఇస్తే పరిపాలించమని చెప్తే దళిత ముఖ్యమంత్రులు జైలు ఎగ్గొట్టిరు, నిరుద్యోగ వృత్తి 3,000 పదాలు అని చెప్పి ఎగ్గొట్టిరు, ఇంకా పోతే 3 ఎకరాల జాగిస్తామని చెప్పి ఎగ్గొట్టిరు. ఇటువంటి ఎన్నో ఉన్నాయి ఎగ్గొట్టిన సందర్భాలు. మీరు చెప్పి చేస్తామని చెప్పి ఎగ్గొట్టిన ఎన్నో ఉన్నాయి. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో 2.5 సంవత్సరములనే ఇది చేయలేదు, అది చేయలేదు. అరే మీకు 10 సంవత్సరాల పరిపాలన ఇచ్చినప్పుడు మీతో మమ్మలూరుతో వెళ్ళామంటే 10 సంవత్సరాల పాలనలో మాకు కూడా ప్రజలు 10 సంవత్సరాలు ఇచ్చినాక మీకంటే ఎక్కువ చేస్తాం. ఈ 2.5 సంవత్సరాలనే మీరు అన్ని పథకాలు ఎగ్గొడితే ఈ 2.5 సంవత్సరాలనే మేము చేసినటువంటి పథకాలు ఏనాడైతే రేవంత్ రెడ్డి గారు ఏమైతే చెప్పిండో అవి నెరవేరుస్తుంటూ వస్తుండే ఒకటొకటి. మా నరసారెడ్డి గారి ఆధ్వర్యంలో, మా జిల్లా అధ్యక్షురాలు ఆంజరెడ్డి ఆధ్వర్యంలో మేమందరం కార్యకర్తలం, అందరం లీడర్లను ముందుండి ప్రజలకు సేవ చేస్తున్నాం. 6 గ్యారెంటీలలో రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మిలో భాగంగా, పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్సు తీసుకొచ్చిండు. అలాగే సన్నబియ్యం అప్పుడు హామీలో లేకుండా సన్నబియ్యం ఇస్తుండు. రేషన్ కార్డులో ఇంత 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు లేకుండా కొత్త రేషన్ కార్డులు ఇస్తుండు. అలాగే ఒక విద్యుత్ 200 యూనిట్ల కరెంటు పేద ప్రజలకు ఎంతో న్యాయం జరుగుతుంది. విద్యుత్ ఇస్తుండు, 200 యూనిట్ల విద్యుత్ ఇస్తుండు, 2 లక్షల రుణమాఫీ చేసిండు ఒక్కసారి. అటువంటి ఇవన్నీ ఈ 2.5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకుపోయి మేము సక్సెస్ఫుల్ అయితే మీకు ఓరోడు తీయక అక్రమే కేసులని మాట తీసుకొస్తారా మీరు? మేము ఒకటే ఒకటి బాగున్నాం, అది కూడా ఈ రాబోయే రోజులు అది కూడా సక్సెస్ చేస్తాడు మా రేవంత్ రెడ్డి గారు. మహిళలకు 2,500 రూపాయలు ఒకటి అది కూడా చేస్తాడు అతి త్వరలో. నేను మొన్న హైదరాబాద్ పోయినా, హైదరాబాద్ ఒక బస్సులో పోతుంటే ఒక అమ్మాయి ఏందమ్మా ఏం చేస్తామంటే నేను ఫలానా కంపెనీలో చేస్తా, ఎంత వస్తాయమ్మా అంటే నెలకు 10,000 వస్తాయా, నేను కుటుంబాన్ని పోషించుకుంటున్నా, ఇంతకుముందు నేను పోషించుకునేంత స్తోమత లేకుండే ఇప్పుడు పోషించుకుంటున్నా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్తుంది. ఎట్లా అమ్మా, ఎట్లా నీకు ఎట్లా పోషించుకుంటున్నావు అని చెప్పంటే, నాకు అంతకుముందు హైదరాబాద్ లో కరెంటు బిల్లు నెలకు 1,500 రూపాయలు వచ్చు, బస్సు మీద నేను కంపెనీ కాడికి నేను ఉద్యోగం చేసుకోవడానికి పోతే పోని 50 రాని 50 రోజుకు 100 రూపాయలు బస్ కిరాయావు. అలాగే నేను నాకు రేషన్ కార్డు లేకుండే బియ్యం కొనుక్కొచ్చుకున్నప్పుడు అటువంటి నాకు ఇప్పుడు కొత్త రేషన్ కార్డు వచ్చింది రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రభుత్వం వచ్చినాక. నాకు ఆ బియ్యము మేము నలుగురం ఉన్నాం, 24 కిలోలకు 1000 రూపాయలు బియ్యం కొడుతున్నాయి. కరెంటు బిల్లు 1,500 కట్టలేను, బస్ కిరాయిలు 3,000 అట్లా మిగులుతున్నాయి. మొత్తం నెలలో 8,000 రూపాయలు నాకు మిగులుతున్నాయి బిడ్డ. 10,000 రూపాయలు ఖర్చు పెట్టవు, అటువంటి 8,000 రూపాయలు నాకు మిగులుతున్నాయి. నా పిల్లలు నా సంసారాన్ని నేను చేసుకుంటున్నాను, నాకు ఖర్చులు లేకుండా అవుతున్నాయి బిడ్డ. రేవంత్ రెడ్డి సల్లకుండా చెప్తారు. సందాసులు గారు ఇంకా కూడా మీకు అర్థమవుతుంది కదా, 2.5 సంవత్సరంలో ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇదే చేసింది. ఆ అమ్మాయి ఎత్తుంది నేను ఆ బస్సులో కూర్చుని పోతుంటే మీకు అర్థమైతే. ఇంతకుముందు బీఆర్ఎస్ వల్ల పైలో బస్సులలో కాళ్ళలో ఉన్నట్టు పోతే పచ్చ కామలు వచ్చినప్పుడు పచ్చగా లోకం కనబడేది కనబడుతుంది అని మీరు అనుకుంటారు. కానీ పేద ప్రజలకు ఎంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందో ఈ విధంగా తెలుస్తుంది. ఇప్పటికైనా నోరు జాగ్రత్త పెట్టుకొని ఉట్టి ఆరోపణలు చేస్తే మా నరసారెడ్డి గారు క్రమశిక్షణలో ఉండమని క్రమశిక్షణ నేర్పిన మమ్మల్ని ఈ పార్టీలో క్రమశిక్షణతో ఉంటున్నాం. లేకపోతే ఆయన ఒక్కసారి కన్ను తెరిస్తే మీరు ఇటువంటి మాటలు మాట్లాడకుండా చేస్తాం బిడ్డ. తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఇటువంటి మాటలు మళ్ళీ ఎక్కడ కూడా వినపడకూడదు. లేదు చర్చకు వస్తారంటే ఏ చర్చకు ఎక్కడికి వస్తారో రండి, అక్రమ కేసులు ఎన్ని చూపించాలో అన్ని చూపిస్తా. జై కాంగ్రెస్. నరసారెడ్డి గారి నాయకత్వం, నరసారెడ్డి గారి నాయకత్వం.